బండ్లు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బండ్లు అవుతాయి. మేము ఇప్పుడు విన్నారు ఈ సామెత. అఫ్కోర్స్ వినే ఉంటారు. అది నిన్న వ్యాధుల శాఖ అకౌంట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఇది కనపడుతూనే ఉంటుంది. ఒక్కరోజు ముందు హ్యూజ్ ప్రాఫిట్స్ అసలు ఎంత అంటే లైక్ గేమ్ చేంజింగ్, లైక్ మనం ఏదో అద్భుతాన్ని చూడబోతున్నా అనే ఆ రేంజ్లో క్రిప్టోస్ అయితే హైలోకి వెళ్ళాయి. నెక్స్ట్ 1 డేలోనే ఆ ప్రాఫిట్స్ తీసుకుందాం వద్దా, ఇంకా లేస్తుందా, అదంతా మైండ్లో రన్ అవుతుండగానే 1 డేలో యూటర్న్ చేసి గాల్లో మెడల్ని గాల్లో చేసి భూమి మీద తీసుకొచ్చింది. నెక్స్ట్ స్టెప్కి మనం వేలు ప్రాఫిట్లో కొట్టబోతున్న మైండ్ సెట్తో ఉన్న వాళ్ళని ఒక్కసారిగా భూమి మీద తీసుకొచ్చి కింద పెట్టి వ్యాజిక్స్ సైబర్ సెక్యూరిటీ వ్యాజిక్స్ అకౌంట్ హ్యాక్ కావడం వల్ల కొన్ని వ్యాలెట్స్లో ఆల్మోస్ట్ 235 మిలియన్ అంటే 2,000 కోట్ల దాకా లాస్ అయిందని అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ దెబ్బకి అసలు ప్లస్ 35,000 40,000 ప్రాఫిట్స్ ఏకంగా లైక్ -40-50Kకి వెళ్ళిపోయాయి అసలు. నెక్స్ట్ స్టెప్కి ల్యాక్స్లలో ప్రాఫిట్ చూస్తున్నాము అని ఎగ్జైట్మెంట్గా ఉన్న వాళ్ళందరికీ ఒక్క దెబ్బకి మళ్ళీ -50,000 చూస్తా అసలు షాక్లో గురయ్యమాట. అసలు ఒక్క దెబ్బకి అసలు మైండ్ బ్లాక్ అయిపోయి అసలు ఎవ్వడు కూడా అసలు ఏం జరుగుతుంది, అసలు మాయా ప్రపంచంలో బతుకుతున్నాం మనం అని ఒక సెకండ్ అయితే నాకు అనిపించింది. అసలు బండ్లు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బండ్లు అవుతాయి. ఇక్కడ పర్ఫెక్ట్ మ్యాచ్ ఇది. ఒక్కరోజు ముందు గాల్లోకి వెళ్ళిపోతున్నాం మనం అన్నట్టు ఉంది ప్రపంచం. ముందు నెక్స్ట్ రోజుకి అసలు మొత్తం దానికి ఉల్టా అయిపోయింది. అసలు కల్లో కూడా ఊహించలేదు అన్నమాట ఒక్క రోజులో ఇట్లా అయిద్దని. బాగా ఫాల్ డౌన్ అనేది లైక్ చూస్తాం, కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం క్రిప్టోస్ ఫాల్ అయితే ఓకే ఫైన్ మనం ఏం చేయలేం. కానీ ఇక్కడ అసలు మనం దేని మీద అయితే ఆధారపడ్డామో అసలు అదే మొత్తానికే అసలు నీ డిపాజిట్సే లేకుండా చేసింది ఇప్పుడు. లైక్ ఓకే ఇప్పుడైతే ప్రస్తుతానికి నిన్నైతే ఆల్మోస్ట్ 40K లాస్ అయిపోయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఓకే ఫైన్ బెటర్ కంపేర్ టు ఎస్టర్డే. ఈరోజు రికవర్ అయితే అయ్యాయి, మళ్ళీ కాయిన్స్ అయితే రేజ్ అయ్యాయి. అండ్ ఇంకోటి మైనస్ అయితే మిగతా ప్లాట్ఫామ్స్లలో చూస్తే వాల్యూస్ ఒక తీరు ఉన్నాయి, ఇక్కడ వాల్యూస్లో ఒక తీరు ఉన్నాయి. అసలు ఎందుకంటే జరుగుతుందో అర్థం కావట్లేదు. మొత్తం బ్లాంక్లో అయితే ఉన్నారు పరిస్థితి. ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో మీరు ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. మన మనీ సేఫా లేదా, లేకుంటే అసలు ఇట్లాంటి ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీద డిపెండ్ కావడం ఎంతవరకు, లేకుంటే మనకంటూ ఒక ప్రైవేట్ వాలెట్ క్రియేట్ చేసుకొని దాని మీద డిపెండ్ అయ్యడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.